గైస్ ఈ వీడియోలో అయితే మాత్రం చాంపియన్ మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మూవీని మీరు థియేటర్ చూస్తారా, ఓటీటీలో చూస్తారా, లేకపోతే మొబైల్ టీవీలో చూస్తారా అనేది మీ చాయిస్ అనమాట. కానీ సినిమా అయితే మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. రోషన్ కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీగా అయితే చెప్పుకోవచ్చు. చాలా బాగా అయితే మాత్రం చిత్రీకరించారనమాట మూవీని. 1947 లో ఇండియాకు మొత్తానికి స్వాతంత్రం వచ్చింది. బట్ హైదరాబాద్ కి అయితే మాత్రం స్వాతంత్రం రాదు. దాంట్లో ఉన్న బేగంపేటకి అయితే రాదనమాట. బట్ ఎందుకు రాదు, ఏంటి ఆ ప్రాసెస్ అనేది ఈ సినిమాలో అయితే మాత్రం మనం చూసుకోవచ్చు. అది ఏ రకంగా తపన పడ్డారు, కష్టపడ్డారు అనేది మొత్తం చూపిస్తారు ఈ మూవీలో. ఇక మన రోషన్ హీరోకి అయితే మాత్రం ఫుట్బాల్ గేమ్ అయితే చాలా ఇష్టం. దాన్ని ఫుల్ఫిల్ ఎలా చేసుకుంటాడు అనేది ఈ మూవీలో చూసుకోవచ్చు. ఇంకా తన ప్రేమనైతే మాత్రం ఏ రకంగా దక్కించుకుంటారనేది కూడా మూవీలో అయితే మాత్రం చూపించడం అయితే జరిగింది. వీటి మీద మూవీ మొత్తం నడిచిద్ది అనమాట. స్క్రీన్ ప్లే, బీజిఎం, ఎలివేషన్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా సూటబుల్ అయితే అయ్యాయి అనమాట. సెట్ అయితే అయ్యాయి. ఒక ఎమోషనల్ సాంగ్ అయితే ఉంటుంది గైస్, మామూలుగా అయితే ఉండదు. లిటరల్ అయితే మాత్రం ఏడుపు అయితే వచ్చేసిద్ది. ఆ రకంగా అయితే ఉంటుంది గైస్. ప్రతి ఒక్క సీన్ కి ఒక అర్థం ఉంటుంది. డీసెంట్ కంక్లూజన్ అయితే మాత్రం ఉంటుంది అనమాట. రోషన్ కి అయితే మాత్రం పెళ్లి సందర్భ తర్వాత మంచి బిగ్గెస్ట్ మూవీ అనమాట ఇది. ఎందుకంటే ఈ మూవీని అయితే మాత్రం ఆయన కూడా ఊహించడు అంత బాగా హిట్ అయితే అయింది. ఇక ఈ మూవీ చూసిన తర్వాత మీరే అంటారు డెఫినెట్ గా బాగుంది. హీరోయిన్ అయితే మాత్రం తెలుగులో ఇది ఫస్ట్ మూవీ అనమాట. అయితే మాత్రం చాలా బాగా అయితే నటించింది, జీవించింది అని చెప్పాలన్నమాట. బెస్ట్ గా అయితే మాత్రం ఈ మూవీ అయితే మాత్రం నిలబడిపోయింది ఆవిడకైతే. చాలా బాగుంది గైస్ మూవీ అయితే మాత్రం. ఈ మూవీ గురించి ఇంకేం చెప్పలేం గైస్. ఇంకేం చెప్పినా కూడా లాగ్ అయితే అయిద్ది అనమాట వీడియో అయితే మాత్రం. అయితే ఒక వర్గానికి అయితే ఈ మూవీ అయితే మాత్రం డెఫినెట్ గా అయితే నచ్చిద్ది. ఇవే వర్గల్ వీడియోస్ అయితే మాత్రం ఉండవన్నమాట. ఈ మూవీస్ లో అయితే మాత్రం డెఫినెట్ గా అయితే వాచ్ చేయండి. ఫ్యామిలీతో చూసినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. మీరు పెట్టేటువంటి అమౌంట్ కి ఈ మూవీ అయితే మాత్రం డెఫినెట్ గా సాటిస్ఫాక్షన్ అయితే చేసిద్ది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం ఈ మూవీ అయితే డెఫినెట్ గా అయితే వాచ్ చేయండి. ఫ్యామిలీతో వాచ్ చేస్తే ఇంకా బెస్ట్ గా అయితే ఉంటుంది అనమాట. ఓవరాల్ గా అయితే మాత్రం ఈ మూవీ గురించి రివ్యూ అయితే విన్నారు కాబట్టి మీరు ఇంకా నెక్స్ట్ వీడియో రివ్యూస్ కోసం వినాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే ఉండండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.